అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేందర్. వెల్కమ్ టు మై ఛానల్. గత 2-3 రోజుల నుండి ఇడుపు కాగితం అనే సినిమా పైన కాంట్రవర్సీ జరుగుతూ ఉంది. మరి ఇడుపు కాగితం సినిమా గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత మరి ఒక పర్సన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది. ఇది మరి ఈ టైటిల్కు అర్థం తెలియదు. ఇడుపు కాగితం ఈ చిత్రం పూర్తిగా అంటే తెలంగాణ భాషలో ఉంటుందా, తెలుగులో ఉంటుందా, లేదంటే మరి తెలుగులో డబ్ చేస్తారా అని చెప్పి మాట్లాడడం. దీనిపైన చాలా మంది కూడా మరి క్లారిటీ ఇవ్వడం జరిగింది. అనేక విశ్లేషణలు కూడా రావడం జరిగింది. ఇడుపు కాగితం అంటే తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ పల్లెల్లో మరి భార్యాభర్తల మధ్యన గొడవలు వచ్చినప్పుడు పంచాయతీ జరుగుతున్న క్రమంలో ఈ ఇడుపు కాగితం అంటే విడాకులు తీసుకుంటున్నామని భార్యాభర్తలు ఇద్దరు రాసి సంతకం పెట్టి ఇచ్చే ఒక పత్రం లాంటిది ఇడుపు కాగితం అనేది. మరి ఈ దాదాపు ఒక 10 సంవత్సరాల నుండి ఇప్పుడు కొత్తగా తెలంగాణ చిత్రం ఏం విడుదల అవ్వడం లేదు. కొత్తగా తెలంగాణ హీరోలు బయటికి రావడం లేదు. గత 10 సంవత్సరాల నుంచి కూడా మరి పెళ్లి చూపులు సినిమా మనం చూసినట్లయితే మొత్తం పూర్తిగా తెలంగాణ భాషలోనే ఉంటుంది. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించాడు. విజయ్ దేవరకొండ హీరో చేశాడు. మరి దానిలో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి మరి అందరూ మాట్లాడే తెలంగాణ భాషే కదా మరి అప్పుడు అందరూ ఆ సినిమాను ఆదరించారు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి అనే చిత్రం వచ్చింది. మరి ఏ విధంగా ఆ సినిమా సక్సెస్ అయిందని మనందరికీ తెలుసు. అది అన్ని రకాల అంటే అన్ని వర్గాల వారు ఆ చిత్రాన్ని చూశారు. ఆ చిత్రం మరి లాభాలను గడించింది. విజయ్ దేవరకొండ ఒక స్టార్ హీరోగా కూడా మరి ఆయనకు మంచి పేరు వచ్చింది. సందీప్ రెడ్డి డైరెక్టర్ కు మంచి పేరు వచ్చింది. ఆ చిత్రాన్ని కూడా ఆదరించారు. దానిలో హీరో మొత్తం మాట్లాడే తెలంగాణ భాషనే మాట్లాడతాడు. అప్పుడు కూడా మరి ఈ తెలంగాణ యాస భాషల్ని అందరూ ఆదరించారు, ప్రోత్సహించారు, చూశారు, ఎంజాయ్ చేశారు. ఇక బలగం అనే సినిమా కూడా మరి దిల్ రాజు నిర్మాతగా, వెల్దండి వేణు గతంలో జబర్దస్త్ లో మన ఆర్టిస్ట్ గా పనిచేసిన వ్యక్తి ఒక మంచి కథ రాసుకొని తెలంగాణ నేపథ్యం బలగం అనే సినిమాని రూపొందించడం. ఆ సినిమా కూడా చాలా సక్సెస్ అయింది. అంటే కళ్ళకు గట్టినట్లు కుటుంబ వ్యవస్థలు ఎలా ఉంటాయి, చనిపోయిన తర్వాత ఒక ఇంట్లో అన్నదమ్ముల మధ్య గొడవలు ఎలా ఉంటాయి, ఒక కాకి ముట్టడము ఆత్మశాంతిస్తుందనే ఒక అంశాన్ని చాలా చక్కగా చూపించారు సినిమాలో. ఆద్యంతం అందరిని ఆకట్టుకున్న చిత్రము. ఊళ్ళల్లో ప్రొజెక్టర్లు వేసుకొని స్క్రీన్లు వేసుకొని మరి ఊరి జనాలంతా కలిసి చూసిన సినిమా బలగం. ఇక బలగం తర్వాత వెల్దండి వేణు ఎల్లమ్మ అనే చిత్రాన్ని కూడా స్టార్ట్ చేశాడు. దేవిశ్రీ ప్రసాద్ హీరోగా, దానికి ప్రొడ్యూసర్ దిల్ రాజు. అంటే ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కలిసి తీస్తున్న సినిమా. అంటే దేవిశ్రీ ప్రసాద్ వచ్చేసి ఆంధ్ర మూలాలున్న వ్యక్తి, డైరెక్టర్ వెల్దండి వేణు వచ్చేసి తెలంగాణ మూలాలున్న వ్యక్తి, దిల్ రాజు ప్రొడ్యూసర్ గా, మెగా ప్రొడ్యూసర్ గా అందరికి సుపరిచితుడే తెలంగాణ వ్యక్తి. మరి ఇడుపు కాగితం సినిమా కూడా మరి ప్రొడ్యూసర్స్ ఎవరయ్యా అంటే ఆంధ్ర వాళ్ళు. మరి డైరెక్టర్ మరి దొండపండు వంశీరెడ్డి అని ఏదో విన్నాను. మరి ఆయన తెలంగాణ సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన కథ రాసుకొని మరి వారికి చెప్పడం. ప్రొడ్యూసర్స్ ఆంధ్ర వాళ్ళు, హీరోయిన్ తెలంగాణ వాళ్ళు. అంటే ఒక కోఆర్డినేషన్ తో మరి ఆర్టిస్టులు ఎవరే ఆంధ్ర వాళ్ళ తెలంగాణ వాళ్ళని పక్కన పెడితే యాక్టింగ్ మీద ప్యాషన్ ఉండి ప్రేక్షకులను మెప్పించగలిగితే చాలు. మరి వాళ్ళు ప్రేక్షకుల దృష్టిలో ఒక మంచి ఆర్టిస్టులుగా పేరు సంపాదించుకుంటారు. అలాంటి వ్యక్తుల్లో తెలంగాణ నుంచి మరి వచ్చిన ఒక నటుడు హీరో ప్రియదర్శి. అదేవిధంగా సంపూర్ణేష్ బాబు కూడా ఉన్నాడు. సంపూర్ణేష్ బాబు అద్భుతంగా డైలాగులు చెప్తాడు. 2-3 పేజీల డైలాగులు కూడా అద్భుతంగా చెప్పగలుగుతాడు. అలా ఇంతవరకు ఏ హీరో కూడా నాకు తెలిసి చెప్పలేకపోయాడు. ఒక సినిమాలో కంటిన్యూగా 4 నిమిషాలు మరి గుక్క తిప్పకుండా డైలాగ్ చెప్పడం అంటే మామూలు విషయం కాదు. అంటే తెలంగాణలో కూడా అద్భుతమైన టాలెంట్ ఉంది. తెలంగాణ నటుల్లో కూడా అద్భుతమైన నటన ప్రతిభ ఉందని చెప్పడానికి మరి సంపూర్ణేష్ బాబు, ప్రియదర్శి సాక్ష్యాలుగా నిలిచారు. ప్రస్తుతం చాలా మంది నటీనటులు ఈ మధ్య కాలంలో తెరపైకి వస్తున్నారు.
తెలంగాణ దర్శకులు ఉన్నారు, నిర్మాతలు ఉన్నారు, నటీనటులు ఉన్నారు, సంగీత దర్శకులు ఉన్నారు, నేపథ్య గాయకులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. కాబట్టి మరి ఎందుకు ఈ అంశం బయటికి వచ్చింది? ఈ రోజే మరి తెలంగాణ భాష, తెలంగాణ యాస కనిపించాయా, వినిపించాయా? మరి ఎందుకు ఇడుపు కాగితం సినిమా పైన ఇంత అక్కసు అని చెప్పేసి కూడా మరి చాలా మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ మధ్యన మరి ఎంత రచ్చ జరిగిందనేది మనందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఏ విధంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ను ట్రోల్ చేశారు, సోషల్ యాక్టివిస్టులను ట్రోల్ చేశారు, జర్నలిస్టులను ట్రోల్ చేశారు, విపరీతమైన మాటలు మాట్లాడారు, బూతులు మాట్లాడారు. మరి ఆ క్షణం నుండి మరి తెలంగాణ యాస భాషల మీద, తెలంగాణ ప్రాంతం మీద, తెలంగాణ సినిమాల మీద మరి అక్కసు వెళ్ళగక్కుతున్నారా అన్న అంశం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ ధోరణి అనేది మంచిది కాదు. ఎందుకంటే రెండు రాష్ట్రాలుగా శాంతియుత వాతావరణంలో విడిపోయిన తెలంగాణ, ఆంధ్ర ప్రజలు చాలా సంయమనంతో ఉండాలి. రెండు రాష్ట్రాల మధ్యలో అవినాభావ సంబంధాలు ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మరి ఆంధ్ర తెలంగాణ ప్రజలు కలిసి ఉండగలుగుతారు. మరి హైదరాబాద్ ప్రాంతంలో తీసుకుంటే, హైదరాబాద్లో మరి లక్షల సంఖ్యలో మరి ఆంధ్ర జనాభా ఇక్కడ ఉన్నది. వాళ్ళు అనేక వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు. మరి ఎప్పుడైనా మరి తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ రాజకీయ నాయకులు కానీ, తెలంగాణ వ్యాపారులు కానీ ఎప్పుడు వాళ్ళని కించపరిచినట్టు మాట్లాడలేదు, వాళ్ళ వ్యాపారాలను డిస్టర్బ్ చేయలేదు. వారికి ఎప్పుడు అండగా ఉంటూ సపోర్ట్ చేస్తూనే మరి తెలంగాణ ప్రజలు వస్తూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మరి ఎవరైతే ఆంధ్ర తెలంగాణ మధ్యన చిచ్చు పెట్టాలనుకుంటున్న వారు మరి ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. ఇలాంటి చిల్లర కామెంట్లు చేయకుండా వాళ్ళు సంయమనంతో వ్యవహరిస్తూ తెలుగు సినిమాల్ని, అదేవిధంగా తెలంగాణ సినిమాలని ఆదరిస్తూ ముందుకు వెళ్తే మంచిదని చాలా మంది మేధావులు చెప్తా ఉన్నారు. నాలాంటి వాళ్ళు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాజకీయ నాయకులు, అదేవిధంగా ఆంధ్ర రాజకీయ నాయకులు కూడా ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్యన సఖ్యత ఏర్పడే విధంగా కొన్ని కార్యక్రమాలను నిర్వహించాలి. అన్ని రంగాల్లో, ముఖ్యంగా సినిమా రంగంలో కూడా తెలంగాణ ఆర్టిస్టులను కావచ్చు, ఇతర సాంకేతిక నిపుణులను కావచ్చు ప్రోత్సహించే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. తెలంగాణ సినిమా అస్తిత్వాన్ని కూడా కాపాడుకునే విధంగా ప్రస్తుతం తెలంగాణలో ఉన్న సినిమా ఇండస్ట్రీలో ఉన్న తెలంగాణ వాళ్ళు కూడా కృషి చేయాలని చెప్పేసి అయితే నేను ఈ వీడియో ద్వారా కోరడం అయితే జరుగుతూ ఉంది. ఏదైనా సరే ఒక సినిమా టైటిల్ కావచ్చు, ఏదైనా అర్థం కానప్పుడు దాన్ని అర్థం చేసుకొని దాన్ని ప్రోత్సహించాలి. ఇక్కడ సినిమా నటులు, ఆర్టిస్టులు, దర్శకులు అంటే వాళ్ళు మరి ఉపాధి పొందాలి. అదొక ఎంప్లాయ్మెంట్, ఒక క్రియేటివిటీ ఫీల్డ్. వాళ్ళని ఆదరించినప్పుడు మరిన్ని గొప్ప సినిమాలు బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. సినిమాలు కేవలం వాళ్ళు డబ్బు సంపాదించుకోవడానికే అని అనుకోవడం ఒక అంశం అయితే, ప్రజల్ని రంజింపజేయడం, ఎంటర్టైన్మెంట్ చేయడం, అదేవిధంగా సామాజిక అంశాలను ఒక తెరపైకి తీసుకొచ్చి ప్రజలకు చూపించడం అనేది ఒక మంచి విషయమే. కాబట్టి ఇట్లాంటి అంశాలను ఆంధ్ర తెలంగాణ అంటూ విభజించి చర్చించే అంశాలను తీసుకురాకుండా ఉంటే మంచిదని చెప్పేసి అయితే నా ఉద్దేశం. మరొక ముఖ్య విషయం ఏంటంటే, మరి ఒక వెటరన్ యాక్టర్, ఒక పాత హీరో, ఆయన ఒక ఆర్టిస్ట్, మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు ప్రభాకర్ రెడ్డి నల్గొండలో పుట్టాడు అతను. మరి ఒకప్పుడు ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్ కృష్ణరాజు, శోభన్ బాబు లాంటి వాళ్ళ చిత్రాల్లో ఆయన అనేక పాత్రలు పోషించారు. ఒక అన్నగా, ఒక మామయ్యగా, ఒక తండ్రిగా, విలన్ గా, ఒక విలక్షణ నటుడు ప్రభాకర్ రెడ్డి గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. నేను ఈ మధ్య కాలంలో విన్నాను. ప్రభాకర్ రెడ్డి మరి సినీ కార్మికుల కోసము ఆయన చిత్రపురి కాలనీ ఏదైతే ఏర్పడ్డదో ఆ చిత్రపురి కాలనీ అనేక నిర్మాణాలు జరిగినాయి. దానిలో ఆంధ్ర కార్మికులు, తెలంగాణ కార్మికులు కూడా ఉంటున్నారు. అంటే సినిమా కార్మికుల కోసం ఆయన ఒక పెద్ద మనసు చేసుకొని తన 10 ఎకరాల భూమిని మరి ఒక చారిటీగా సేవా దృక్పథంతో
మరి అప్పుడున్న ప్రభుత్వానికి అందించడం జరిగింది. సినీ కార్మికుల కోసం ఒక తెలంగాణ నటుడు ఒక గొప్ప అంటే సేవా దృక్పథాన్ని మానవతా కోణంలో ఆలోచిస్తూ మరి ఒక గొప్ప మానవతావాదిగా, ఒక సినిమా యాక్టర్ గానే కాదు, ఒక మానవతావాదిగా కూడా ఆయన గొప్ప మనసు చాటుతున్న ప్రభాకర్ రెడ్డి. మరి అలాంటి వ్యక్తి తెలంగాణ వాడే కదా, మరి ఎందుకు ఈ రోజు తెలంగాణ భాషను కించపరుస్తున్నారు, యాసను కించపరుస్తున్నారు? ఇక్కడ వీరందరూ మరి ఇప్పుడున్న ఆంధ్ర నటీనటులు మరి ఎవరైనా సరే వాళ్ళందరూ ఇట్లాంటి అంశాలను ఒకసారి ఆలోచించి సినిమావలోకనం చేసుకోవాలి. మేము సొసైటీకి, సినిమా సొసైటీకి అయినా సరే, తెలంగాణ సొసైటీకి అయినా సరే, ఆంధ్ర సొసైటీకి అయినా సరే మా వంతు కృషి ఏం చేస్తున్నామని చెప్పేసి నటీనటులు ఖచ్చితంగా, కోట్లలో డబ్బులు తీసుకుంటున్న నటులు ఖచ్చితంగా ఈ రోజు ఆలోచించాలి. నటీనటులు ఎవరైనా సరే రెండు రాష్ట్రాలకు మేలు జరిగేలా వారి యొక్క చర్యలు ఉండాలనేది నా ఉద్దేశం. కాబట్టి ఇట్లాంటి అంశాలను తీసుకురాకుండా ఒక మంచి వాతావరణాన్ని సృష్టించేలా కామెంట్స్ ఉండాలి, ఆలోచనలు ఉండాలి, అభిప్రాయాలు ఉండాలని చెప్పేసి అయితే నేను ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.